ఈ అన్ని వారాల్లో నాకు నచ్చింది ఆదివారం ఒక్కటేరా. ఏరా స్కూల్ నుంచి ఆఫీస్ వరకు రెస్ట్ దొరికేది ఒక్కరోజే కదా. నిజమే. ఏంటి అలా ఉన్నావు? ఏం లేదురా, ఎప్పట్లోనే మా నాన్నతో గొడవ అయింది, కానీ ఈసారి చాలా పెద్ద గొడవ అయింది. అలా జాబ్ కోసం గొడవ పడే బదులు బిజినెస్ ఏమైనా పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు జాబ్ కంటే బిజినెసే బెటర్. బిజినెస్ పెట్టాలన్నా మా నాన్న డబ్బులు అడగాలి కదరా. ఎలా లాభం వస్తే మీ నాన్నకి ఇస్తావు కదా, అడుగు, దానిలో ఏముంది. సరేరా, నేను బిజినెస్ పెడతాను, లాభం వస్తే నీకే ఇస్తాను, నాకు డబ్బులు ఇస్తావా? నాదే లేదురా, అయినా నేను ఎందుకు ఇస్తాను డబ్బులు? చూసావా, సలహాలు ఇచ్చిన నిన్నే సహాయం కోసం అడిగితే నాకు ఎందుకు ఇవ్వాలి అంటున్నావు. ఈ సమాజంలో సలహాలు ఇచ్చేంత ఈజీగా ఎవరు సహాయం చేయరురా. అందరూ మాటలే చెప్తారు. అయినా నాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ నేను ట్రై చేస్తాను రా అని చెప్పినా బాగుండేదిరా. రే అది కాదురా, మీలాంటి వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను రా, సహాయం చేసే ఉద్దేశం లేని వాళ్ళకి సలహా ఇచ్చే హక్కు కూడా లేదు. హలో, మిస్టర్ సౌరిక్ అండి? నేనేనండి, చెప్పండి. మాది ఒక స్టార్టప్ కంపెనీ అండి. మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయింది. మీకు ఇంటర్వ్యూ రావడానికి ఇంట్రెస్ట్ ఉందా? నువ్వు నీ కోసం ఆలోచిస్తే అలాగే ఉంటుంది, నీ కుటుంబం గురించి ఆలోచిస్తే అప్పుడు తెలుస్తుంది అందరూ నచ్చిన జాబ్ కాకుండా వచ్చిన జాబ్ ఎందుకు చేస్తున్నారని. హలో సౌరిక్, చెప్పండి. నాకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఓకేనండి. సరే అయితే మా ఆఫీస్కి రండి, అడ్రస్ మెయిల్ చేస్తాను మీకు. ఓకే సార్. సరేరా, నేను ఇంటర్వ్యూకి వెళ్తాను. మనసులో ఏం పెట్టుకోకరా, ఏదో బాధలో అనేసాను.